Hi students, good morning everybody. Today we are going to start Unit 5 and Unit 5 is Cryptology. The title of Unit 5 is Cryptology. Now we see topics in this unit. The first topic is basic terminology, next RSA algorithm, some applications to computer science, black ciphers, exponentiation ciphers, black ciphers, exponentiation ciphers, black key cryptography, discrete logarithms, knapsack ciphers, complexity theorem, character ciphers. First we see the basic terminology. It is nothing but the main definitions or main concepts, some basic points are there. First we see the definitions. First definition, data security. It is the science and study of methods of protecting data from unauthorized persons. Okay, data security means to protect the data from unauthorized persons. Example, protect digital data from computer systems, etc. See, our topic is cryptology. Cryptology is nothing but the maintenance of secrets అన్నమాట. ఓకే, కోడింగ్ కోడింగ్ లాంగ్వేజ్లో మనం చూడబోతున్నాం. బేసిక్ టెక్నాలజీ, సెక్యూరిటీ, డేటా సెక్యూరిటీకి సంబంధించిన క్రిప్టాలజీ. ఓకే, నెక్స్ట్ నెట్వర్క్ సెక్యూరిటీ, మెజర్ టు ప్రొటెక్ట్ డేటా డ్యూరింగ్ ద ట్రాన్స్మిషన్. ఇంటర్నెట్ సెక్యూరిటీ, network security, next internet security, measure to protect data during their transmission over an interconnected network. Cryptography, it is method of protecting information and communication through use of codes. This is the main definition we need here. Cryptography is a method of protecting information and communication through use of codes. Codes use చేసి ఇన్ఫర్మేషన్ ప్రొటెక్ట్ చేయడమే క్రిప్టోగ్రఫీ అంటే. ఓకే, నెక్స్ట్ ప్లెయిన్ టెక్స్ట్. ఒరిజినల్ మెసేజ్ ఈజ్ కాల్డ్ ప్లెయిన్ టెక్స్ట్. సపోజ్ మనం ఒక మెయిన్ మ్యాటర్ని ఒక మెసేజ్ని ఎవరికైనా కోడ్ లాంగ్వేజ్ యూజ్ చేసి పంపిద్దాం అనుకుంటాం. డైరెక్ట్గా ఇప్పుడు ఆర్మీస్లో కానీ పెద్ద పెద్ద బిజినెస్ కంపెనీస్లో కానీ హైయర్ అథారిటీస్కి ఒక మెసేజ్ పంపించాలి. అది మధ్యలో ఎవరికి తెలియకూడదు, సీక్రెట్ మెన్షన్ చేయాలి. అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు, ఒరిజినల్గా చెప్పాలనుకున్న మెసేజ్ ఒకటి ఉంటుంది, దాన్ని ప్లెయిన్ టెక్స్ట్ అంటాం. దాన్ని మళ్ళీ కోడ్లో కన్వర్ట్ చేస్తారు, కోడ్ యూజ్ చేసి కన్వర్ట్ చేస్తారనమాట. దాన్ని వచ్చేసి సైఫర్ టెక్స్ట్ అంటారు. సైఫర్ టెక్స్ట్ అంటే అది కోడ్ యూజ్ చేసి రాసిన తర్వాత ఎవరికి అర్థం కాదనమాట అది చదివితే. ఇట్ ఈస్ అన్రీడబుల్ ఫర్ అదర్స్. ఓకేనా, కాబట్టి ప్లెయిన్ టెక్స్ట్ అంటే పంపించాల్సిన ఒరిజినల్ మెసేజ్ ఈస్ కాల్డ్ ప్లెయిన్ టెక్స్ట్. ఎగ్జాంపుల్, ఐ ఆమ్ ఎన్ ఇండియన్. Cipher text, plain text convert into unreadable format is called cipher text. అది plain text అంటే ఏ మెసేజ్ పంపించాలో మెయిన్ ఒరిజినల్ మెసేజ్ని ప్లెయిన్ టెక్స్ట్ అంటాం. దాన్ని కోడ్ యూస్ చేసిన తర్వాత అది అన్రీడబుల్ ఫార్మేట్లోకి మారుతుంది, అంటే ఎవరు చదివినా అది అర్థం కాదనమాట. దాన్ని సైఫర్ టెక్స్ట్ అంటాం. ఓకే, ఎగ్జాంపుల్, ఐ ఆమ్ ఇండియన్ వచ్చేసి ప్లెయిన్ టెక్స్ట్, దాన్ని కన్వర్ట్ చేశారనమాట. కన్వర్ట్ చేసిన మెసేజ్ ఈ ఫామ్లో ఉంది, A $O స్లాషెస్ లెస్ దెన్ SUP @ ఇది ఎవరికి అర్థం కాదు ఇదేంటో అనేది. ఓకే, ఇట్ ఈస్ కాల్డ్ సైఫర్ టెక్స్ట్. ఎన్క్రిప్షన్, ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ ప్లెయిన్ టెక్స్ట్ ఇంటూ సైఫర్ టెక్స్ట్. ఇవి పంపించాలి, మెసేజ్ని పంపించాలి, ఒరిజినల్ మెసేజ్ని, దాన్ని సైఫర్ టెక్స్ట్లోకి మార్చాలి. అంటే ప్లెయిన్ టెక్స్ట్ నుంచి సైఫర్ టెక్స్ట్లోకి మార్చాలి, అంటే అర్థం కాని లాంగ్వేజ్లోకి మార్చి పంపించాలి. ఆ ప్రాసెస్ని ఎన్క్రిప్షన్ అంటాం. ఎన్క్రిప్షన్ ఈజ్ ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ ప్లెయిన్ టెక్స్ట్ ఇంటూ సైఫర్ టెక్స్ట్. ప్లెయిన్ టెక్స్ట్ అంటే ఒరిజినల్ మెసేజ్, ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ ఒరిజినల్ మెసేజ్ ఇంటూ అన్రీడబుల్ ఫార్మాట్ విచ్ ఇస్ సైఫర్ టెక్స్ట్. డిస్క్రిప్షన్, దానికి రివర్స్, పంపించాము అన్రీడబుల్ ఫార్మాట్లోకి పంపించాము, వాళ్ళు మళ్ళీ దాన్ని డీకోడ్ చేసుకోవాలి, వాళ్ళు డీకోడ్ చేసుకోవాలన్నమాట. అసలు ఏంటి ఒరిజినల్ ఏంటో చూసుకోగలిగా. కాబట్టి ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ సైఫర్ టెక్స్ట్ ఇంటూ ప్లెయిన్ టెక్స్ట్. మనం పంపించేటప్పుడు చేసిన ప్రాసెస్ని ఎన్క్రిప్షన్ అంటాం. మనం పంపిస్తున్నాం అనుకోండి ఒకరికి మెసేజ్, దాన్ని ఒరిజినల్ మెసేజ్ ప్లెయిన్ టెక్స్ట్ని దేనిలోకి మార్చి పంపిస్తున్నాం, సైఫర్ టెక్స్ట్లోకి. రిసీవ్ చేసుకున్న వాళ్ళకి అర్థం కావాలి కదా మనం పంపించింది,
అప్పుడు ఒక ప్రాసెస్ ఉంటుంది మళ్ళీ డీకోడ్ చేసే ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ ఆ సైఫర్ టెక్స్ట్ ఇంటూ ప్లెయిన్ టెక్స్ట్, దట్ ఈస్ కాల్డ్ డిస్క్రిప్షన్. ఓకే, నెక్స్ట్ cryptographic key. A cryptographic key is a string of bytes used by a cryptographic algorithm to transform plain text into cipher text or vice versa. Means a cryptographic key is a string of bytes used by a cryptographic algorithm. మనం కొన్ని అల్గారిథమ్స్ తీసుకుంటామమ్మా, ఆ అల్గారిథమ్స్ చాలా అల్గారిథమ్స్ ఉన్నాయి. ఏం చేస్తాయి ఆ అల్గారిథమ్స్ యూస్ చేసి మనం ట్రాన్స్ఫార్మ్ ప్లెయిన్ టెక్స్ట్ ఇంటూ సైఫర్ టెక్స్ట్, ప్లెయిన్ టెక్స్ట్ని సైఫర్ టెక్స్ట్గా మార్చచ్చు. ఆర్ వైస్ వర్సా మీన్స్ ఆర్ సైఫర్ టెక్స్ట్ని ప్లెయిన్ టెక్స్ట్గా కన్వర్ట్ చేయొచ్చు. వీటి కోసం అల్గారిథమ్స్ యూస్ చేస్తామన్నమాట. దెర్ ఇస్ ఎ స్పెషల్ కీ ఫర్ ఇట్ విచ్ ఇస్ క్రిప్టోగ్రఫిక్ కీ. నెక్స్ట్ క్రిప్ట్ ఎనాలిసిస్, ద మెథడ్ ఆఫ్ ట్రాన్స్ఫరింగ్ ద సైఫర్ టెక్స్ట్ బ్యాక్ ఇన్ టు ప్లెయిన్ టెక్స్ట్ వితౌట్ నాలెడ్జ్ ఆఫ్ ది కీ, అంటే కోడ్ బ్రేకింగ్ అనమాట. దిస్ ఈస్ కాల్డ్ క్రిప్ట్ అనాలిసిస్. సైఫర్ టెక్స్ట్ నుంచి ప్లెయిన్ టెక్స్ట్లో కన్వర్ట్ చేయడానికి మనం without knowledge of key, that means code breaking, that process is called the method. This method transferring cipher text to plain text is called crypt analysis. Cryptology, our main topic, unit heading. Cryptology means cryptography and cryptanalysis. Cryptography means it is a method of protecting information through use of codes, cryptography. Next, cryptanalysis means the knowledge of the cipher text, transferring cipher text back into plain text. Correct? Cryptography means protecting information, use of codes. Cryptanalysis means method of transferring cipher text back into plain text. And code breaking. Code use చేయడాన్ని cryptography అంటాం, code breaking ని cryptanalysis. ఇది కలిపితేనే cryptology అవుతుంది. Cryptology means cryptography and cryptanalysis. That means protection of information and decode, that means transfer back into plain text. అది ఇన్ఫర్మేషన్ని ప్రొటెక్ట్ చేసే మెథడాలజీనే మనం క్రిప్టాలజీ అంటున్నాం. ఓకే, దీస్ ఆర్ మెయిన్ డెఫినేషన్స్ ఇన్ దిస్ యూనిట్. ఎన్క్రిప్షన్, డిస్క్రిప్షన్, వెరీ ఇంపార్టెంట్. ప్లెయిన్ టెక్స్ట్, సైఫర్ టెక్స్ట్. ప్లెయిన్ టెక్స్ట్ ఈజ్ ఒరిజినల్ మెసేజ్, సైఫర్ టెక్స్ట్ చేంజ్ ఇంటూ అన్రీడబుల్ ఫార్మాట్, దట్ ఈస్ cipher text. Encryption, process of convert the original plain message or original message, plain text antam. Process of converting plain text into cipher text. Process of converting cipher text to plain text. Description, encryption, description. ఈ రోజు రెండు చాలా ఇంపార్టెంట్. ఎన్క్రిప్షన్ ఈ అంటాం, డిస్క్రిప్షన్ డీల్ చూపిస్తాం చాలా దగ్గర. ఎన్క్రిప్షన్ మీన్స్ కన్వర్టింగ్ ప్లెయిన్ టెక్స్ట్ ఇంటూ cipher text. Next process of converting cipher text to this one, కాబట్టి D అంటాం. Cipher text convert into cipher text. ఓకే, ఆల్రెడీ మనం చెప్పాం ఇక్కడ క్రిప్ట్ అనాలిసిస్లో మనం కీ బ్రేకింగ్ అని చెప్పాం. మెథడ్ ఆఫ్ ట్రాన్స్ఫరింగ్ ద సైఫర్ టెక్స్ట్ బ్యాక్ ఇంటూ cryptographic key. Here it is a string of bytes used by a cryptographic algorithm to transform plain text into cipher text. So cryptographic algorithm, there are so many algorithms to transform plain text into cipher text and cipher text to plain text. One of the algorithm is, here we see RSA algorithm. It is RSA algorithm. Okay, RSA algorithm. By using this algorithm, we are going to find the main text to cipher text and cipher text into main text. Here, RSA algorithm. RSA is nothing but, this is RSA algorithm, shortcut, but these are the short forms of that are the capital letters of the three persons, which are R means Raivat, S Shamir, A Edelman. Raivat Shamir Edelman algorithm. Raivat Shamir Edelman algorithm. This is an asymmetric algorithm. ఇంకా చాలా అల్గారిథమ్స్ ఉన్నాయి, అవి సిమెట్రిక్. వాటిలో ఎన్క్రిప్షన్, డిస్క్రిప్షన్
చేసేటప్పుడు సేమ్ ప్రాసెస్ యూస్ చేస్తాం, బట్ హియర్ డిఫరెంట్ ప్రాసెస్ ఫర్ ఎన్క్రిప్షన్ అండ్ డిస్క్రిప్షన్. సో అసైమెట్రిక్ మెథడ్గా చెప్పొచ్చు, అసైమెట్రిక్ అల్గారిథం అని చెప్పొచ్చు. ఓకే, హియర్ టు యూజ్ సీ ద స్టెప్ వైజ్ process in this algorithm. First we take two large prime numbers p and q. ఎంత లార్జ్ నెంబర్స్ తీసుకుంటే మనం అంత సీక్రెట్ మెయింటైన్స్ చేయొచ్చు అనమాట. చిన్న నెంబర్స్ అనుకోండి పక్కన వాళ్ళకి ఈజీగా కన్వర్ట్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ స్టెప్ లార్జ్ కన్సిడర్ ఆర్ లెట్ టూ లార్జ్ ప్రైమ్ నెంబర్స్ pq. దెన్ క్యాలిక్యులేట్ n is equal to p into q. ఇది ఇంటూ మా స్టార్ మీన్స్ multiplication. Second step, calculate n is equal to p into q. Next, danlone n, after finding n, you find pi n. Pi n is equal to p minus 1 into q minus 1. You see here pq are prime numbers. Pi of n means Euler's tuition function. Euler's function third unit lo manam chaduvunnam Euler's function. Okay, if p is prime, then phi of n is equal to p minus n, p minus 1. If q is prime, then phi of q is equal to q minus 1. That's why here, if n is p into q, then phi of n is pi of q into pi of p, pi of p into pi of q, pi of p is p minus 1, pi of q is q minus 1. That it means. So, calculate n value. First consider two large prime numbers pq, then calculate n is equal to pq and pi of n is p minus 1, q minus 1. Next, third step, assume e such that gcd of e and pi of n is 1. We assume this value e. It is not given. E, we assume this e. మనమే ఒక ఒరిజినల్ మెసేజ్ని సైఫర్ మెసేజ్గా పంపించాలి, అంటే ప్లెయిన్ టెక్స్ట్ని సైఫర్ టెక్స్ట్గా. కాబట్టి మనమే కొన్ని మనకి కన్వీనియంట్ తీసుకొని పంపించాలన్నమాట. అజ్యూమ్ ఈ సచ్ దట్ జీసీడీ ఆఫ్ ఈ పై ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ అజ్యూమ్ డి సచ్ దట్ డి కాన్గ్రుయెన్స్ ఈ ఇన్వర్స్ మోడ్ పై ఆఫ్ ఎన్. ఓకేమా, పై సింబల్ మీరు ఇలా అయినా పెట్టండి, ఇలా అయినా పెట్టండి, ఎట్లా పెట్టినా పైయే. పై ఇలా ఓలాగా తీసుకొని క్రాస్ గీత కానీ లేదా నిలువు గీత వర్టికల్ ఎలా పెట్టినా పైయే, మీ ఇష్టం, ఏ సింబల్ అయినా వాడండి. డి కాంగ్రుయెంట్ ఈ ఇన్వర్స్ mod పై ఎన్. ఓకే, మల్టిప్లైయర్ బోత్ సైడ్స్ విత్ ఈ, వాట్ యూ గెట్ డి ఇంటూ ఈ కాంగ్రుయెన్స్ ఈ ఇన్వర్స్ ఈ అనమాట. ఈ ఇన్వర్స్ డి 1 mod పై ఆఫ్ ఎన్, 1 mod పై ఆఫ్ ఎన్. ఇప్పుడు రెండు వైపులా మాడ్ రాశారంటే ఈక్వల్ అవుతుంది. గమనించారా? ఈ స్టెప్లో ఏమో కాన్గ్రుయెన్స్ ఒక సైడ్ మాడ్యులో ఉంటే, ఇక్కడ ఒరిజినల్ మాడ్యులో ఇది రెండు వైపులా ఇది mod పై ఎన్ ఈక్వల్ టు రెండు వైపులా mod పై ఎన్ తీసుకున్నాను. నౌ ఇట్ ఈస్ డి ఇంటూ ఈ mod phi n ఈజ్ ఈక్వల్ టు 1. ఇక్కడ కాన్గ్రుయెన్స్లో ఉన్నదాన్ని నేను ఇక్కడ ఈక్వల్గా చేశాను, ఈక్వల్ అయింది. కాబట్టి ఫోర్త్ స్టెప్ ఈజ్ అజ్యూమ్ డి where d into e mod pi n is equal to 1. Assume d where assume d such that d is equal to this one. Finally we get assume d such that d into e mod pi n is equal to 1. Next, public key is en. En. E means encryption lo use chestam, d means decryption lo use chestam antam. Public key ante encryption. Encryption means, what is encryption? Convert the plain text. Here we have two keys, private key and public key. Public key and private key. Here public key is en and private key is dn. And private key is dn. Here you see the public key indicates the names of these two, public key and private key. Here you see the public key is public to all users in the network, and sorry,